ఇద్దరు నేతల హవానే కొనసాగుతుందట. జిల్లాలో అధికారులు వారిద్దరు చెప్పినట్లు వినాల్సిందేనట. కాదని మొండికేస్తే ట్రాన్స్ఫర్ ఆర్డర్ చేతికొస్తుందట. ఆ ఇద్దరిలో ఒకరు ఎంపీ హోదాలో ఉంటే మరొకరు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నాయకుడు. ఎంపీ అంటే ఓకే గాని మరి ఆ పదవిలో లేని ఆ నాయకుడి మాట ఎలా చెల్లుబాటు అవుతుంది? ఇద్దరు నేతల మధ్య ఎమ్మెల్యేలు డమ్మీలుగా మారుతున్నారా? పాలమూరు గడ్డపై ఆ జిల్లాను అంతలా శాసిస్తున్న ఆ నాయకులెవరు? మా మాటే శాసనం, తేడా వస్తే ఊరుకోమంటున్నారు అక్కడి నేతలు. కాదంటే స్థానభ్రంశం తప్పదని అధికారులు భయపడిపోతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో 2 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అందులో ఒకటి అలంపూర్ కాగా మరొకటి గద్వాల. ఈ 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంపీ మల్లు రవి, కాంగ్రెస్ నేత సంపత్ కుమార్ తమ మాటే వేదవాక్కు అన్నట్టు హవా కొనసాగిస్తున్నారన్న టాక్ నడుస్తోంది. ఏ అధికారి రావాలన్నా, ఏ అధికారి ఇక్కడి నుంచి వెళ్లాలన్నా ఈ ఇద్దరిలో ఒకరి అనుమతి తప్పనిసరి అవుతుందన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అధికార యంత్రాంగాన్ని శాసిస్తున్నారంటే ప్రధాన కారణం ఆ ఇద్దరు నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులు కావడమే. దీంతో ఈ ఇద్దరు నేతల కనుసైగల్లోనే పరిపాలన కొనసాగుతోందన్న టాక్ జోగులాంబ గద్వాల జిల్లాలో జోరుగా సాగుతోంది. తమ మాట వినని అధికారులను కుర్చీల నుంచి కదిలిస్తున్నారు. దీంతో తమకెందుకులే అనుకుంటూ అధికారులు ఈ ఇద్దరి మాటపైనే పనులు కొనసాగిస్తూ ఉద్యోగ బాధ్యతలు నిర్వహించుకుంటున్నారన్న ప్రచారం బలంగా ఉంది. వీరి మాటని పెడచెవిన పెడితే ఏ అధికారి అయినా ట్రాన్స్ఫర్ ఆర్డర్ అందుకోవాల్సిందేనట. దీంతో తమకెందుకు వచ్చిన గొడవ అనుకుంటూ అధికారులు చెప్పినట్టు చేస్తూ సర్దుకుపోతున్నారు. రాజకీయ ఆధిపత్యం భరించలేని కొందరు తామే బదిలీ చేయించుకుని వెళ్లిపోతున్నారట. జోగులాంబ గద్వాల జిల్లాలో పెత్తనం చేస్తున్న ఇద్దరు నేతల్లో మల్లు రవి ఎంపీగా ఉన్నారు. ఎంపీ హోదాలో ఆయన ఏదైనా చేయొచ్చేమో, కానీ ఏ హోదా లేని సంపత్ కుమార్ మాట ఎందుకు వినాలన్న డిస్కషన్ అధికార వర్గాల్లో జరుగుతోంది. దీనికి తోడు మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కి వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు రానుందన్న ప్రచారంతో అటు పార్టీ ఎమ్మెల్యేలు ఇటు అధికారుల్లో కలవరం మొదలైందట. అందుకే కాదనకుండా ఏం చెప్పినా అయితే ఓకే అనేస్తున్నారట. గద్వాల ఎమ్మెల్యేగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఉండగా అలంపూర్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు ఉన్నారు. ఎంపీ మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ దెబ్బకు గద్వాల అలంపూర్ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో డమ్మీలుగా మారిపోయారట. ఏ అధికారి కూడా వారి మాట వినే పరిస్థితి లేదంటున్నారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గెలిచిన కొన్ని రోజులకే అధికార కాంగ్రెస్ పార్టీలో చేరినా ఇంకా పార్టీలో ఇమడలేకపోతున్నారు. ఒకే పార్టీలో ఉన్న జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరితతో బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి వర్గపోరు కొనసాగుతోంది. సరిత జోక్యంతో ఎమ్మెల్యేకు పనులు చేయించుకోవడమే గగనమైపోతుంటే ఇప్పుడు మల్లు రవి, సంపత్ కుమార్ తమ హవా కొనసాగిస్తున్నారు. దీంతో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అధికార పార్టీలోనే ఉన్న విపక్ష ఎమ్మెల్యే మాదిరిగా నిస్సహాయంగా ఉండిపోవాల్సి వస్తోంది. అలంపూర్ నియోజకవర్గంలోనూ సేమ్ సిచ్యువేషన్. ఎస్సీ రిజర్వ్డ్ అలంపూర్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి సంపత్ కుమార్ని ఓడించారు విజయుడు. సీఎం రేవంత్ అత్యంత సన్నిహితుడైన సంపత్ మొన్నటి ఎన్నికల్లో గెలిచి ఉంటే ఖచ్చితంగా మంత్రి అయ్యేవారు. కానీ ఓటమి ఆయనకు అదృష్టం దక్కకుండా చేసింది. తనని ఓడించిన విజయుణ్ణి కాంగ్రెస్ పార్టీలో చేరాలని అధిష్టానం ఆహ్వానించినా అది జరగకుండా అడ్డుకోవడంలో విజయం సాధించారు సంపత్ కుమార్. ఆ తర్వాత అటు అలంపూర్లోనూ ఇటు గద్వాలలోనూ అన్ని విషయాల్లో తలదూర్చుతూ అధికార పార్టీలో తన హవా కొనసాగిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల నియోజకవర్గంలో అభివృద్ధిని ఆకాంక్షిస్తూ గెలిచిన కొన్ని నెలల్లోని కాంగ్రెస్లో చేరిపోయారు. రేలంపాడు రిజర్వాయర్ మరమ్మతులు, 2018 నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన గట్టు ఎత్తిపోతల పథక పూర్తి, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా పెండింగ్లో ఉన్న 99వ ప్యాకేజీ పనులు వంటి ఇతర అభివృద్ధి పనులను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీలో చేరిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయట. కాంగ్రెస్ పార్టీతో మంత్రులతో చనువుగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే అనుకున్న పనులు జరగడం లేదంటున్నారు. ఎమ్మెల్యేగా అధికార పార్టీలో ఉన్నా ఎక్కడా తన మాట
చెల్లుబాటు కాకపోవడం లోలోన మదన పడుతున్నారట గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. మల్లు రవి, సంపత్ కుమార్ సీఎం సొంత మనుషులనే భావనతో అధికారులు, పోలీసులు వారికే సలాం కొడుతుండటంతో అలంపూర్, గద్వాల ఎమ్మెల్యేలు నిస్సహాయులుగా మిగిలిపోయారన్న టాక్ గద్వాల జిల్లాలో జోరుగా వినిపిస్తోంది. ఆ ఇద్దరి మధ్య డమ్మీలైపోతున్నామని ఎమ్మెల్యేలు రగిలిపోతున్నారట. తనకు సన్నిహితులైన నేతల జోక్యాన్ని సీఎం సీరియస్గా తీసుకుంటారో, లైసెన్స్ ఇచ్చినట్లు వారిని అలా వదిలేస్తారో చూడాలి మరి.